హాయ్ మిత్రులారా, ఈరోజు డిసెంబర్ 25 భారతదేశ చరిత్రలో అత్యంత చాలా ముఖ్యమైనటువంటి రోజు. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల పాటు ఈ దేశం లోపల వర్ణ వ్యవస్థతో, కుల వ్యవస్థతో అంటరాని వాళ్ళుగా చూస్తూ బడికి, గుడికి మరియు చదువుకు మరి రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఎలివాడలో మరి దూరం నెట్టేసినటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి ఆనాటి సమాజంలో మరి ఆనాటి మనుధర్మ శాస్త్రాన్ని మరి ఈ రోజు డిసెంబర్ 25న బాబాసాహెబ్ అంబేద్కర్ 1927న మహట్ ప్రాంతం లోపల అంటిపెట్టడం జరిగింది. మరి ఈ రోజు మనం సోషల్ మీడియాలో చూస్తే అమరా ప్రసాద్ అనే ఒక వ్యక్తి ఒక వీడియో చేశాడు. అందులో వాల్యూమ్ 1లో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి మరి అంబేద్కర్ రచనలు ప్రసంగాలు అనే అంశం లోపల కొన్ని అంశాలను తీసుకొని కాంట్రవర్షన్ చేసే ప్రయత్నాలు అనేది జరుగుతూ ఉన్నాయి. ఏదైతే ఈయన చెప్పాడో ఇది టోటల్ గా తోకా తొడిమా లేనటువంటి సెంటెన్సెస్ ఇక్కడ చెప్పినటువంటి పరిస్థితి ఈ అమర ప్రసాద్ అనేది ఉన్నదనేది ప్రజలందరూ గమనించాలి. ఎందుకంటే ఇక్కడ కేవలం ఒక సెంటెన్స్ ను మాత్రమే తీసుకొని దానికి ముందేముంది, దాని వెనుకేముంది ఆలోచించకుండా కేవలం తన యూట్యూబ్ ను డెవలప్మెంట్ చేయడం కోసము అమాయకమైనటువంటి ప్రజల మధ్య ప్రజలకు తెలియనటువంటి ప్రజలకు తానే పెద్ద గొప్ప మేధావిగా తనకు తానే ఫీల్ అవుతూ తానే ఈ ప్రపంచంలో ఇక తనను మించినటువంటి మేధావి లేదు అంటూ మరి అదే సోషల్ మీడియాను వాడుతూ, ఈ సోషల్ మీడియా కూడా విదేశీదే కదా, మనది కాదు కదా, అదే సోషల్ మీడియా వాడుతూ బతుకుదేరు కోసము మరి ఇలాంటి అబద్ధపు సెంటెన్సెస్ వాక్యాలు చెప్తూ ఈ విధంగా మరి ప్రజల మధ్య ఏ విధంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడో మనం చూద్దామండి. వాస్తవాలు ఏంది, మనోడు చెప్పింది ఏంది, ఓకేనా? ఇక మనోని పరిభాష కూడా మాకు వాడడం వచ్చు, కానీ తర్వాత రాబోయే వీడియోలో ఖచ్చితంగా కౌంటర్ రీకౌంటర్ ఎట్లుంటుందో చూస్తాడు అమర ప్రసాద్. ఇక స్టార్ట్ అయింది ఇక. సో అలాగే చూడండి, ఇక భాగవతం ఇక్కడ స్కాన్ పెడతాడండి. ఎందుకు నీకు స్కాన్ అంటే ఈ స్కాన్ కు డబ్బులు వేయాలి, మీరు డబ్బులు వేయండి అని అడతాం. నీకు డబ్బులు ఎందుకండి, అవసరం లేదు కదా, డబ్బులతో నీకేం సంబంధం? సో కాబట్టి గమనించాలి ప్రజలందరూ, నిజమేందో తెలుసుకోండి. ఓ బహుజనులారా, నిజమేందో తెలుసుకోండి, అబద్ధాలను కాదు. నేను ఎవిడెన్స్ తో సహా చెప్తున్నా. అమర ప్రసాద్ నీకే చెప్పేది, జాగ్రత్తగా విను, ఓకేనా? ఏమంటున్నాడండి, రైటింగ్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ 1 పేజ్ నంబర్ 59 ఇన్ ఇంగ్లీష్. ద ప్రిన్సిపల్ అండర్లయింగ్ క్యాస్ట్ ఈస్ ఫండమెంటలీ డిఫరెంట్ ఫ్రమ్ ద ప్రిన్సిపల్ అండర్లయింగ్ వర్ణ. ఏం లేదండి, క్యాస్ట్ వర్ణానికి మధ్య సంబంధం ఉన్నటువంటి విషయాల గురించి మాట్లాడిండు అంబేద్కర్ అని చెప్తున్నాడు. తెలుగులో ఏమంటున్నాడు, కులము వర్ణము ఈ రెండిటి మూల సూత్రాలు ఒకటి కాదు, వాటి మధ్య ప్రాథమికమైన భేదం చాలా ఉంది. కేవలం భేదం మాత్రమే కాదు, ఈ రెండు ఒకదానికి ఒకటి పరస్పర విరుద్ధమైనటివి. ఇందులో మొదటిది కులము పుట్టుక మీద ఆధారపడినట్టిది, రెండోది అర్హత మీద ఆధారపడినట్టిది అని చెప్తూ ఇందులో ఏం చెప్పిందంటే, మరి వర్ణాన్ని కులాన్ని సమర్థించినవు కదా అంబేద్కర్, మరి నువ్వు 1916లో రాసావా, 1930లో రాసావా, మరి ఎక్కడ కాకుండా 1927లో ఈ పుస్తకాన్ని మరి నువ్వు తగలబెట్టావు కదా, మరి నువ్వు చదవకుండానే తగలబెట్టినావా ఈ పుస్తకము, మరి ఎట్లా తగలబెట్టినావు, నీవు అసలు అజ్ఞానంతో దీన్ని చేసినావు అన్నట్లుగా ఈయన మాటల్లో మనకి ఈ వీడియోలో మనకు కనబడుతూ ఉన్నది. అమరా ప్రసాద్, ఇక నువ్వు చెప్పినటువంటి వాల్యూమ్సే, నువ్వు చెప్పినటువంటి రైటింగ్ అండ్ స్పీచెస్ వాల్యూమ్స్ 1 ఇంగ్లీషు పేజ్ నంబర్ గదే 59 ఓపెన్ చేస్తున్నా. ఇగో తెలుగులో అంబేద్కర్ రచనలు ప్రసంగాలు వాల్యూమ్ 1 పేజీ నంబర్ 76 ఓపెన్ చేసి చూద్దామండి మిత్రులారా. మనోడు ఏం చెప్పిండు, ఓకేనా? సో అసలు వాస్తవానికి అంబేద్కర్ రాసినటువంటి పుస్తకంలో ఏమున్నదో మనము చూద్దాం ఒక్క నిమిషం లోపట. చూడండి మీరే, పేజీ నంబర్ 76 బాగా గుర్తుపెట్టుకోండి, పేజీ నంబర్ 76 అంబేద్కర్ రచనలు ప్రసంగాలు వాల్యూమ్ 1. రైట్, ఓకే. ఇప్పుడు చూద్దామండి మిత్రులారా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే ఇది అంబేద్కర్ రాసినటువంటి వాల్యూమ్ 1 పుస్తకం తెలుగు అండి. ఇగో మనం ఎక్కడికి వచ్చాము, తెలుగు పేజీ నంబర్ 76లోకి వచ్చినాం. 76 ఇగో 16వ పాటల పాటు ఏం చెప్పబడుతూ ఉన్నదని మనం చూద్దామండి. ఇగో ఇదంతా వదిలేసిండండి. పైన వర్ణం గురించి ఏం చెప్పిండు, కులం గురించి ఏం చెప్పిండు, ఈ సమాజంలో ఉన్నటువంటి అంతరాలు ఏంటి అనేది అంబేద్కర్ ఇవన్నీ వదిలేసి ఇగో కేవలం ఏం చేసి మిత్రులారా, ఇగో ఈ 2 వాక్యాలు తీసుకున్నాడు. ఇక్కడ 2 వాక్యాలు తీసుకున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇగో ఏమన్నాడు, ఇగో ఇది తీసుకున్నాడు. ఇది ఏందో కూడా నేను చదువుతాను, జూమ్ చేస్తే ఇది కాస్త బ్లర్ అవుతుంది కాబట్టి మీకు ఎక్కువ జూమ్ చేయలేకపోతూ ఉన్నా. ఇగో ఏమన్నాడు, కులము వర్ణము ఈ రెండుటి మూల సూత్రాలు ఒకటి కాదు. అవును,
వాటి మధ్య ప్రాథమికమైన భేదం చాలా ఉంది అన్నాడు. ప్రైమరీ అంటాం ప్రాథమిక అంటే. సో ఆ రెండు ఒకదానికొకటి పరస్పర విరుద్ధమైనటివి. ఇందులో మొదటిది కులము, పుట్టుక మీద ఆధారపడినట్టుది. రెండోది వర్ణం, అర్హత మీద ఆధారపడినటువంటిది. సో పుట్టుకత రీత్యా ఒక ఉన్నత స్థానంలో ఉన్నవారిని అంటే అర్హతను బట్టి వచ్చిన స్థానం కాదు. చాలా క్లియర్గా చెప్పిండండి. సో చాలా క్లియర్గా చెప్పింది ఇక్కడ. ఏదైతే పుట్టుకతో వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన అర్హతను బట్టి ఆ స్థానం అనేది రానివ్వదు అని చెప్పింది ఇక్కడ వెరీ క్లియర్ గా. కానీ మనోడు వర్ణాన్ని ఒకటి చేసి అంబేద్కర్ వీటిని సమర్థించిండు కదా. మరి సమర్థించిన పుస్తకాన్ని నువ్వు ఎలా తగలబెట్టడం అనేది ప్రశ్న. కానీ వాస్తవానికి మిత్రులారా మనం గమనించినట్లయితే అంటే ఈ ఒక్క సెంటెన్స్ ని పట్టుకొని తాను ఏదో పెద్ద మేధావిగా ఫీల్ అవుతూ ఏమి రాదండి అమర ప్రసాద్కు, గుండు సున్నా, ఏమి రాదు, ఏమి తెలియదు, గుర్తుపెట్టుకోండి ఇది. సో ఏమంటున్నాడు, ఈ ఒక్క 2 సెంటెన్స్ పట్టుకొని ఏదో పెద్ద తాను రీసెర్చ్ చేసినట్టండి. ఏమంటున్నా వీడియోలో రీసెర్చ్ చేసిన చూడు విను. 1916లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం రాసిండో చెప్తా, 1930లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం రాసిండో చెప్తా, 1920లో ఏం జరిగిందో చెప్తా, విను చాలా జాగ్రత్తగా. సో మొదటి ఇది చూద్దాం మిత్రులారా. మనం పేజ్ నంబర్ 79, పేజ్ నంబర్ 79 అంటే ఇది 76, 77, 78 కంటిన్యూ ఇదే ఇన్ఫర్మేషన్ చెప్పుకుంటూ 79లో కూడా ఒక మాట చెప్తూ ఉన్నాడండి. అదేందో మనం చూద్దామండి మిత్రులారా, అదేందో మనం చూద్దామండి. కాస్త 79లోకి వద్దాం. చూడండి పేజ్ నంబర్ 79లో ఏమంటున్నాడండి 17వ పాయింట్లో చాతుర్వర్ణ పద్ధతి అంటే ఏంటండి, వీరు చెప్పినటువంటి మనుస్మృతి లోపల చాతుర్వర్ణ పద్ధతి అంటే తల నుండి బ్రాహ్మణుడు పుట్టినని, భుజాల నుండి క్షత్రియుడు పుట్టాడండి, అదేవిధంగా తొడలో నుండి వైశ్యుడు పుట్టినని, పాదాల నుంచి ఎవరు పుట్టిరంట, శూద్రులు పెట్టినట్ట. ఇగో ఈ 4 అంశాలను చాతుర్వర్ణ వ్యవస్థ అంటారు. ఈ వర్ణ వ్యవస్థ అనేది ఇక్కడ ఉండాలి, చాలా గొప్పది అని చెప్తున్నాడు అమరప్రసాద్. ప్రజలారా మీరే ప్రశ్నించండి, ఇలాగే ఉండాలంట. మరి ఈ 4 అంశాలలో మనం ఏంటి మనం బ్రాహ్మణులమా, క్షత్రియులమా, వైశ్యులమా, శూద్రులమా మనం నిర్ణయించుకోవాలి. ఇది ఇలాగే ఉండాలి, చాలా మంచిది, చాలా గ్రేటు, చాలా గొప్పది అని చెప్తూ ఉన్నాడు అమరప్రసాద్. సో చూద్దాం ఇక్కడ ఏమంటున్నాడు అంబేద్కర్. చూడండి సమర్థించునని చెప్పింది కదా. అయితే ఒకవేళ చాతుర్వర్ణ వ్యవస్థ ఆచరణ అంటే ఫాలో కావడానికి సాధ్యమైంది అనుకుందాం కొద్దిసేపు అని చెప్తున్నాడు అంబేద్కర్. అనుకుందాం, అయినప్పటికీ అది చాలా విషతుల్యమైన వ్యవస్థ అని నా ఉద్దేశం. నేను చెప్పట్లేదండి. పేజ్ నంబర్ 79 వాల్యూమ్ 1 అదే పుస్తకంలో ఉన్నది. ఏమన్నాడు, ఇది అత్యంత విషతుల్యమైనటువంటి వ్యవస్థ అని చెప్తున్నాడు వెరీ క్లియర్ గా. ఎందుకో బ్రాహ్మణులు జ్ఞానార్జన చేయాలంట. ఇగో చూడండి ఇక్కడ మిత్రులారా, చాలా జాగ్రత్తగా మీరు చదవండి. కావాలంటే ఈ పుస్తకం కూడా నేను ఖచ్చితంగా మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా మీకు పీడిఎఫ్ ఇస్తాను. సో బ్రాహ్మణులు జ్ఞానార్జన చేయాలంట, క్షత్రియులు ఆయుధాలను ధరించాలంట, వైశ్యులు వ్యాపారం నిర్వర్తించడం. మరి శూద్రులు ఏం చేయాలా? సేవక వృత్తిని అవలంబించడం. అర్థమవుతుందా? దీన్ని ఈ రోజు చాలా మంది సమర్థిస్తూ ఉంటారు, ఇది చాలా బాగుంటది అని అంటూ ఉంటారు. ఇది మనం రెండు రకాలుగా ఆలోచించుకోవాలి అని అంబేద్కర్ చాలా క్లియర్ గా చెప్పుకుంటూ వచ్చాడండి ఇక్కడ. అర్థమవుతుందా? ఇలా చూసుకుంటూ పోతే పేజీ నంబర్ 82 చాతుర్వర్ణ వ్యవస్థ గురించి చెప్తూ ఉన్నాడు. చెబుతూ ఏమంటున్నాడండి 82 పేజీ నంబర్లోకి వెళ్దాం ఒకసారి. చూడండి పేజీ నంబర్ 82లో చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నాడండి. పేజీ నంబర్ 82 లోపట ఏమంటున్నాడండి, చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నాడు మనకి ఇక్కడ. చాతుర్వర్ణం వంటి భ్రష్టు వ్యవస్థ ప్రపంచంలో మరెక్కడ కనిపించదు. వెరీ క్లియర్ గా చెప్తున్నాడండి. చాతుర్వర్ణం వంటి భ్రష్ట వ్యవస్థ ప్రపంచంలో మరెక్కడ కనిపించదు అని క్లియర్ గా చెప్పాడు. మరి అమరప్రసాద్ కుగ్గి కనవలేవా? ఎవరి కళ్ళు దొబ్బినాయా? గ్లాసులు పెట్టుకున్నావు కదా, కరెక్ట్ చూసినావు లేదా పుస్తకాన్ని? నిన్ను నువ్వు మేధావిగా ఫీల్ అవుతున్నావు కదా, ఎందుకు ఇంత విషయం కక్కుతున్నావు బాబాసాహెబ్ అంబేద్కర్ పైన? అంటే బాబాసాహెబ్ అంబేద్కర్, అంటే బాబాసాహెబ్ అంబేద్కర్. నీ వీడియోస్ అన్ని గమనిస్తూ ఉన్నాం, అందరం అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నాం. అర్థమవుతుందా? నీకు పెద్ద పెద్ద మేధావులేమో అవసరం లేదండి. ప్రజల్లారా ఒకటి గుర్తుపెట్టుకోండి, మేధావులారా, విద్యార్థులారా, వాస్తవాలు ఏంటో మీరు అబ్జర్వేషన్ చేయండి.
మనకు బ్రహ్మాండంగా ఏ వచ్చిందండి ఈరోజు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ లో ఒక్కసారి కొట్టి చూడండి, ఈ వ్యక్తి చెప్పినవి నిజమా కాదా అడగండి. జస్ట్ ఒకటే ప్రశ్న, శుద్ధ తప్పు అని ఏ ఆన్సర్ ఇస్తుందో లేదో మీరు కామెంట్ చేయండి. ఆ ఏని అడిగి ఆ కామెంట్ లో ఏమొచ్చిందో మీరే చెప్పండి. సో కాబట్టి మిత్రులారా, వాస్తవాల మీద మాత్రం మనం మాట్లాడాలి. వాస్తవాలను ఎప్పుడు కూడా వెలికి తీసే ప్రయత్నం లోపట వీళ్ళు కొన్ని మాటలను పెట్టుకొని మరి ఈ సమాజం లోపట అంతరాలు సృష్టించడానికి, మరి దాంతో పాటు ఈ చాతుర్వర్ణ వ్యవస్థ అలాగే ఉండాలని వీళ్ళు చాలా గాఢంగా నమ్మేటువంటి వ్యక్తులని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి వాళ్ళ ఖచ్చితంగా మనం మరి జ్ఞానంతో జయించాలని నాడే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇప్పుడు చెప్పిండు. కాబట్టి ఓ నా పేద బడుగు బలహీన వర్గ పిల్లల్లారా, మీరు కారంపొడి రొట్టె తిన్న పర్వాలేదు, కానీ చదువును మాత్రం మానకండి అని ఆనాడే చదువు యొక్క గొప్పతనాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ నొక్కి చెప్పాడు మిత్రులారా. కాబట్టి మనం చదువుకోకపోతే ఇగో ఇలాంటి వాళ్ళే రేపు ఇంకెన్ని చూడాలన్నా మనం ఇలాంటి వాళ్ళే ఇంకా రేపు వచ్చి ఇక మొత్తానికి మాయ చేస్తారండి వీళ్ళు. కాబట్టి చదువుకోవాలి. దయచేసి నా బహుజన మిత్రులారా, ఖచ్చితంగా మీరందరూ మేల్కొనాలి. యూత్ మీరు ఖచ్చితంగా మేల్కొనాలి. చాలా చాలా ప్రమాదం ఉంది. కాబట్టి మీరు పుస్తకాలు చదవండి, అనలైజ్ చేయండి. మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ సంబంధించినటువంటి ఏ వాల్యూ కావాలన్నా పీడిఎఫ్ రూపంలో మేము ఉచితంగా అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీకు ఖచ్చితంగా పంపిస్తాము పీడిఎఫ్ ని అయితే అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు చదవండి, చదివి దాంట్లో అర్థమైన అంశాలను నోట్ చేసుకోండి. ఎందుకంటే అప్పుడప్పుడు సమాజంలో ఇలాంటి వాళ్ళు వస్తారు. కాబట్టి దయచేసి చెప్తున్నా, ఇక నుంచి అమర ప్రసాద్ నీ కౌంటర్ స్టార్ట్ అయింది. ఇక నువ్వు అంటున్నావు కదా ఎవిడెన్స్ 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 అని, అదే ఎవిడెన్స్ తో చెప్తున్నా. ప్రతి వీడియోకు నీకు ఖచ్చితంగా ఎవిడెన్స్ తో నిరూపిస్తా. ఏ పేజీలో ఏం చెప్పబడుతుందో నిరూపిస్తా. వాస్తవాలేందో ప్రజలకు తెలియజేస్తని నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను ఈ సందర్భంగా మిత్రులారా అందరికీ. సో జై భీమ్ తెలియజేస్తూ మిత్రులారా, చదవండి, ఖచ్చితంగా బోధించండి, జాగృతి కండి, పోరాటాలకు సిద్ధంగా ఉండండి. జై భీమ్.